హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారండి బంతి మొక్కలు. ఈ చిన్న మొక్కకు కూడా మొగ్గు వచ్చేసింది. మనం నాటుకున్న బంతి మొక్కలు హెల్దీగా ఉన్నాయి. ఇక్కడికి వస్తే చామంతులండి, చూసారా ఎంత బాగున్నాయో. మొగ్గలు కూడా విచ్చుతున్నాయి. మొక్క నిండా మొగ్గలేనండి చామంతులు. 5 మొక్కలు ఉన్నాయి. 5 మొక్కలకి మొక్క నిండా మొగ్గలు వచ్చాయి. ఇంకా విచ్చుకుంటే బాగుంటాయండి చామంతులు. ఇది పుదీనా, చూడండి ఎంత బాగుందో. ఇదంతా అయిపోయిందండి. మేము టీకు వాడతాము ఎక్కువగా పుదీనా, అందుకని అయిపోయింది. ఇటుపక్క ఇది కొంచెం మిగిలింది, సగం మిగిలిందండి. ఇది కూడా అయిపోతుంది వారంలో. ఇదండి సన్నజాజి మొక్క, ఫ్రెండ్ ఇచ్చింది. ఇంకా మన గార్డెన్లో సన్నజాజులు కూడా పూస్తాయండి విరజాజితో పాటు. మీకు కనపడుతుందా? ఇదండి సన్నజాజి. ఇవి టమాటా మొక్కలు, 100 రూపాయల టబ్బులో బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయండి. పాలకూర 2 సార్లు కట్ చేశానండి, కానీ బాగా వచ్చింది. 2 టబ్బుల్లో ఉంది పాలకూర. చూడండి ఎంత పచ్చగా ఉందో, బాగా పెరుగుతుంది. ఇదంతా గోంగూర అండి. ఇంకా విత్తనాలు కుంచేసాను. ఇవన్నీ విత్తనాలేనండి. చూడండి చాలా విత్తనాలు వస్తాయి మనకి, గోంగూర విత్తనాలు. మనకే కాదండి, మన ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు ఈ విత్తనాలని. ఇది పొన్నగంట అండి. కుండి దాటుకొని పోయింది, టబ్బు దాటుకొని. ఇది పోయింది అనుకున్నానండి పొన్నగంటి కూర. మేము ఊరు వెళ్ళేటప్పటికి బాగా ఎండిపోయింది. ఇంకా పోయింది అనుకున్నాను. అయినా కానీ ఒకసారి వాటర్ ఇద్దామని చెప్పేసి వాటర్ ఇచ్చాను. ఇప్పుడు పచ్చగా ఉందండి కొంచెం. చూడండి ఎలా ఉందో. పొన్నగంటి మన గార్డెన్ వదిలిపోలేదండి. పోతుంది అనుకున్నా, కానీ ఉంది. వాటర్ పోయగానే బాగానే వచ్చిందండి 2 రోజులకి. ఇక్కడ చూసారా, ఇది పనికి రాదని పడేసిన ట్రే ఇది. దీనిలో కూడా నేను పుదీనా నాటాను. బాగా వచ్చిందండి, ట్రే నిండా వచ్చింది. ఇంకా మేము వంటల్లో టీలో వాడతాం కాబట్టి అయిపోతూ ఉంటుంది. ఇది కొత్తిమీర అండి. ఇదంతా కొత్తిమీరే. ఈ టబ్బంతా కొత్తిమీరే వేసాను, కానీ ధనియాల్లో కొంచెం తోటకూర విత్తనాలు పడి తోటకూర మొక్కలు కూడా మొలిసాయి. ఇది తులసి మొక్క అండి. ఎక్కడైనా నాటొచ్చని ఉంచాను. ఇదిగోండి కొత్తిమీర. కొత్తిమీర మాత్రం హెల్దీగా చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చింది మన గార్డెన్లో కొత్తిమీర. ఇవన్నీ మిర్చి మొక్కలండి. మనకి పచ్చిమిర్చి కూడా వస్తున్నాయి. రోజు మన కర్రీలోకి సరిపోతాయండి. చాలు అంతవరకు మనకి. కోస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి. ఎన్ని వస్తాయో మీకు చూపిస్తా. రెండు మొక్కలు కోసాను. ఉన్నాయండి ప్రతి మొక్కకి. పిందెలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. వెతికి కొయ్యాలండి. రోజు కోస్తాం కదండి, రోజు వస్తున్నాయి. ఈ మొక్కకు కూడా ఉన్నాయి. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో.
ఈ మొక్కకి ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ పోస్తున్నా. ఫస్ట్ పచ్చిమిర్చి వేసేటప్పుడు వస్తాయో రావో అని డౌట్తోనే వేసానండి, కానీ బాగా వస్తుంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం పచ్చిమిర్చిని కూడా మన గార్డెన్లో పండించాము, అది ఆర్గానిక్గా పండించామండి. ఈ మొక్కకండి అసలు లేవు, కొంచెం డల్గా ఉంది ఇది. ఇది లాస్ట్ మొక్క అండి, దీన్ని కూడా చూద్దాము. ఇంక లేవండి, కోసేసాము పచ్చిమిర్చి మొత్తం. ఇవన్నీ బెండ మొక్కలండి. బెండకాయలు ఎన్ని ఉన్నాయో చూడండి. అన్ని మొక్కలకు ఉన్నాయండి బెండకాయలు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. ఇలా హార్వెస్ట్ చేసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. గార్డెన్ చేయడం కొంచెం కష్టమనే కానీ ఇలా హార్వెస్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఆ కష్టం అంతా పోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసాము, బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఉందండి. ఇవన్నీ టమాటా మొక్కలండి. 5 టబ్బుల్లో వేసాను టమాటా మొక్కలు. బాగా వస్తున్నాయి చూడండి, టమాటాలు ఎన్ని వచ్చాయో. పచ్చి టమాటాలతో పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. పచ్చి టమాటాలు పచ్చిమిర్చితో వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నాయండి, 2 కోద్దాము. ఇంకా చూపిస్తానండి మీకు ఏమేమి హార్వెస్ట్ చేశాను. ఈరోజు కొన్ని ఆకుకూరల మొక్కలు చూపించానండి. మన గార్డెన్లో ఆకుకూరలు ఎలా ఉన్నాయో చూసాము. ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేసుకున్నామండి, చిన్న హార్వెస్ట్. చూడండి, ఇది చిలకడ దుంపల మొక్క తీసేసామండి, పురుగు పట్టింది, అందుకని తీసేసాము. తీసేసిన తర్వాత చిలకడ దుంపలు వచ్చాయండి. చూడండి ఎన్ని వచ్చాయో. ఇవి పచ్చిమిర్చి, ఇవి బెండకాయలు, ఇవి టమాటాలు. ఇవి తీసుకుని కిందకి వెళ్దాము. మనం మన గార్డెన్లో చిలకడ దుంపలు కూడా పండించామండి. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్ని పండించామని కాదండి ముఖ్యం, కొన్నైనా పండించామనేదే నాకు చాలా హ్యాపీని ఇస్తుంది, చాలా తృప్తినిస్తుంది. ఇంకా చాలండి, ఇంతవరకు పండినా కానీ మనం సక్సెస్ సాధించినట్టే. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంక ఇవి తీసుకుని కిందకి వెళ్దాము.